హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 31. ఎవరో వచ్చినట్టున్న శక్తి తెలిసిన వాళ్ళా అని అడుగుతుంది రాజశ్రీ. అప్పుడే సామ్రాట్ కూడా ఆఫీస్‌కి రెడీ అయి కావాలని శక్తి ఎదుట పడటానికి అక్కడికొస్తాడు. వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేనట్టుగా ముక్తసరిగా చూస్తూ అవును అని అంటుంది శక్తి. ఇంతలో సామ్రాట్ ఇంట్లో నుంచి పని మనిషి కేక వేస్తూ మేడం మీకు ఫోన్ వస్తుంది అని అంటుంది. హా వస్తున్నాను అని చెప్పి రాజశ్రీ లోపలికి వెళ్ళిపోతుంది. సామ్రాట్ మాత్రం ఇంకా అక్కడే ఉంటే శక్తి అతన్ని కోపంగా చూసి లోపలికి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అని అంటాడు. లోపలికి వెళ్ళబోయిన శక్తి ఆగి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. సామ్రాట్ తనకు దగ్గరగా వచ్చి ఈ కాలనీకి ఒక మంచి పేరుంది, దాన్ని నువ్వు చెడగొట్టకు అంటాడు. అలా ఎందుకన్నాడో శక్తికి అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. మరి అంతగా నటించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఎంచక్క భర్తలతో సంసారాలు చేసుకునే వాళ్ళే కానీ నీలాగా బరి తెగించే వాళ్ళు కాదు అని అంటాడు. మాటలు మర్యాదగా రానివి సామ్రాట్. నన్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అనటానికి నీకు ఎలాంటి అధికారం లేదు అని అంటుంది. ఏదేనంటే అధికారం హక్కుల గురించి మాట్లాడి తప్పించుకొని చూడకు. పరాయి మగవాళ్ళని కలవాలని నీకు అంతగా ఉంటే మీలాంటి వాళ్ళకి పబ్లిక్ ప్లేస్లో చాలా ఉంటాయి, వెళ్ళి అక్కడ కలువు, అంతేకాని ఈ కాల్ని మాత్రం చెడగొట్టుకు అని అంటాడు. ఊరుకునే కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్న సామ్రాట్, నువ్వు అనుకునేటంత దిగజారిపోయే క్యారెక్టర్ కాదు నాది అని అంటుంది. ఆహా కాదా, కానప్పుడు నీకు కూతురు ఎలా పుట్టింది అని అడుగుతాడు. ఆ విషయం ఎత్తగానే ఎక్కడ పింకీ తన కూతురేనని తెలుసుకుంటాడేమని టెన్షన్ పడుతుంటుంది. చెప్పు, నువ్వు అంత ప్రతివ్రతవే అయితే తండ్రి ఎవరో తెలియని కూతురికి ఎలా తల్లివయ్యావు అని ప్రశ్నిస్తాడు. శక్తి టెన్షన్తో చేతులు నలుపుకుంటూ అది నీ కూతురేరా వెధవ అని మనసులో కసి తీరా తిట్టుకుంటుంది. పాపం ఆ భరత్ ఒక పిచ్చివాడు, నువ్వు ఒక బిడ్డకు తల్లివై కూడా నీ మీద మోజు పడుతున్నాడంటే వాడంత అమాయకుడు ఇంకొకడు ఉండడేమో అని అంటాడు. మా గురించి నీకు అనవసర సామ్రాట్ అని అంటుంది కోపంగా చూస్తూ. నువ్వు మా కాలనీలో, అది కూడా నా ఇంటికి ఎదురుగా ఉండకపోతే నీ గురించి అస్సలు పట్టించుకున్న వాడినే కాదు. నా ఇంటికి ఎదురుగా ఉంటూ నీ ఇంటికి ఎవరెవరో వచ్చిపోతుంటే పలానా కాలనీ ప్రెసిడెంట్ సామ్రాట్ ఇంటికి ఎదురుగా ఉన్న ఒక అమ్మాయి విచ్చలవిడిగా తిరుగుతుందంట అని అందరూ ఇక్కడ నా పేరెత్తి మాట్లాడుకుంటారు. సో నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా బయట వేసుకోగాని ఈ కాలనీలో తప్పులు చేస్తే మాత్రం ఈ కాలనీ ప్రెసిడెంట్గా నేను ఊరుకోను, జాగ్రత్త అని చెప్పి జేబులో నుంచి గాగుల్స్ తీసుకొని కళ్ళకు పెట్టుకొని తన వైపు సైడ్ లుక్ ఇస్తూ కార్ దగ్గరికి వెళ్ళి తన్ని కోపంగా చూస్తూనే కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇతగాడు ఈ కాలనీ ప్రెసిడెంటా, నీకు ఈ హోదా కూడా ఏడ్చిందా నాయనా అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి సామ్రాట్ మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ వీరి మాటలతో చస్తున్నాను, నా క్యారెక్టర్ అది కాదు అని గట్టిగా వాదిస్తే ఎక్కడ పింకీ తన కూతురని గుర్తుపడతాడేమోనన్న భయం వెంటాడుతుంది అని తిట్టుకుంటూ ఉంటుంది. చరిత దగ్గర నుంచి కాల్ వస్తుంటే తన తిట్లకి బ్రేక్ ఇచ్చి లిఫ్ట్ చేసి చెప్పు చరిత అని అంటుంది. ఇవాళ విక్రమాదిత్య గారు వస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడిని కవరేజ్ చేయాలంట శక్తి, ఎడిటర్ గారు నిన్ను త్వరగా రమ్మంటున్నారు అని చెప్తుంది. ఇవాళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను, పోనీలే మరొకసారి వెళ్తాను అని అనుకొని సరే చరిత కాసేపట్లో వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. గాయత్రి శక్తి గురించి కోపంగా చెప్తుంటే ఓవర్ స్టైల్తో బికినీలో ఓ స్టైల్తో నిలబడ్డ స్నిగ్ధ చెవి దగ్గర వేలాడుతున్న తన హెయిర్ని వేలికి చుట్టుకుంటూ వింటూ ఉంటుంది. ఆ శక్తి వల్ల హోమ్ మినిస్టర్ కావాల్సిన మీ నాన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడగొట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు. మన ఎదుగుదల చూసి ఈర్ష్య పడుతున్న దాన్ని వదిలేయకూడదు స్నిగ్ధ అని తల్లి నూరిపోస్తుంటే, ఏస్మా నువ్వు చెప్పేది నిజమే, ఆ శక్తిని అంత ఈజీగా మనం ఎందుకు వదిలేస్తాము అని స్నిగ్ధ పొగరుగా మాట్లాడుతుంటుంది. ఇంకొక విషయం, ఇప్పుడు మనకు ఉన్న అండ సామ్రాట్తో కలిసి చేస్తున్న బిజినెస్లే. ఇక నుంచి ఆ బిజినెస్ వ్యవహారాలు నువ్వు చూసుకోవాలి స్నిగ్ధ, అందుకే నిన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పాను
అని అంటుంది. పోమ్మా, నన్ను లైఫ్ ఎంజాయ్ చేయనివ్వకుండా ఈ బిజినెస్ వ్యవహారాలు నాకు అంటకట్టాలని చూడకండి అంటుంది స్నిగ్ధ. అలా అంటావేంటే, ఇప్పటివరకు తిరిగిన తిరుగులు సరిపోవా అడుగుతుంది గాయత్రి. ఎంతమంది పక్కన పడుకున్నా నాకసలు తృప్తి కలగడం లేదమ్మా. నాకు బాగా నచ్చి తృప్తిపరిచే మగాడి కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది. చిచి, ఒక తల్లితో మాట్లాడే మాటలేనా ఇవి అంటుంది గాయత్రి. నా గురించి నీకు తెలియకపోతే నేను అమాయకురాలిగా నటించేదాన్ని. కానీ నా గురించి తెలిసినాక కూడా ఓపెన్గా మాట్లాడకుండా ఎలా ఉంటానమ్మా అని వీళ్ళు పైన నిలబడి మాట్లాడుతుంటే కింద మెయిన్ డోర్ కాలింగ్ బెల్ మోగుతుంటుంది. ఇద్దరు పైనుంచి ఎవ్వరై ఉంటారా అని చూస్తుంటారు. చంద్రమౌళి వెళ్ళి డోర్ తీయగానే సామ్రాట్ లోపలికి వస్తాడు. మరుక్షణమే స్నిగ్ధ బాణపు చూపులు సామ్రాట్ మీద పడి, వావ్, వెరీ హ్యాండ్సమ్ గాయ్ అని అంటుంది. సామ్రాట్ అంటే అతనే అని చెప్తుంది స్నిగ్ధకి. ఓ, అలాగా. సామ్రాట్ అనే పేరు విని ఏ పురాణ పురుషుడో అనుకున్నాను, కానీ మత్తెక్కిచ్చేలాగున్నాడు అంటూ మత్తుగా చూస్తూ అస్కీగా చెప్తుంది. ఏంటే, నీ చూపు సామ్రాట్ మీద పడింది అడుగుతుంది గాయత్రి. నా చూపు సామ్రాట్ మీద కాదు, అతను నా మీద పడి నాతో ఎప్పుడు గడుపుతాడా అని ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తుంటాను. సో నేను బిజినెస్ చూసుకోవడానికి రెడీ అమ్మా అని అంటుంది సామ్రాట్ని అస్కీ ఐస్తో చూస్తూ. ఏమిటండి, నన్ను రమ్మన్నారు అని అడుగుతాడు సామ్రాట్. నీతో మాట్లాడాలని రమ్మని చెప్పాను సామ్రాట్, పద అని చెప్పి సామ్రాట్ భుజం చుట్టూ చేవేసి లోపలికి తీసుకుని వస్తాడు చంద్రమౌళి. స్నిగ్ధ పైనుంచి సామ్రాట్ని పూర్తిగా స్కాన్ చేస్తూ, సామ్రాట్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నేను ఇలా ఉంటే అతడికి నచ్చేలాగా లేను అని అనుకొని, ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి స్నిగ్ధ రూమ్లోకి వెళ్తుంది. ఏంటో ఇది అని అనుకొని గాయత్రి కూడా కిందికి వెళ్ళి వాళ్ళకి ఎదురుగా కూర్చుంటూ, నమస్కారం సామ్రాట్ అని అంటుంది. నమస్కారం అని చెప్పి, చెప్పండి చంద్రమౌళి గారు, ఏంటి సంగతులు అని అడుగుతాడు. ఆ విక్రమాదిత్య ఈరోజు వస్తున్నాడంట కదా, మరి వారి బిజినెస్లో పార్ట్నర్ షేర్ హోల్డర్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు చంద్రమౌళి. ప్రయత్నం చేస్తాను, ఫలితం ఎలా ఉంటుందో తెలీదు అంటాడు సామ్రాట్. ఓకే, నిన్ను రమ్మన్న విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు విదేశాల్లో చదువుకుంటున్న నా కూతురు స్నిగ్ధ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది సామ్రాట్. తనని బిజినెస్లో దింపాలని అనుకుంటున్నాను. అందుకే ఆ విషయాల గురించి నీతో మాట్లాడాలని రమ్మని చెప్పాను అంటాడు చంద్రమౌళి. అలాగా, ఇంతకీ మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఈ బిజినెస్ బాధ్యతలు కూతురి కంటే మీ కొడుకు అప్పచెప్పొచ్చు కదా అంటాడు సామ్రాట్. నా కొడుకు ఇలాంటి బిజినెస్ చేయలే సామ్రాట్. వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచిస్తున్నాడులే. పైగా వాడు ఇప్పుడు ఇక్కడ లేడు, విదేశాల్లో ఉన్నాడు అని చెప్తాడు. ఆ కొడుకు ఏం వెధవ పనులు చేస్తున్నాడో తర్వాత చూద్దాం. వీళ్ళు ఇలా మాటలు ఉండగానే అందరికీ శుభోదయం అంటూ స్నిగ్ధ గొంతు వినిపిస్తుంది. ముగ్గురు తన వైపు తిరిగేసరికి ఎప్పుడు ఒళ్ళు కనపడేటట్టుగా మోడ్రన్ డ్రెస్సులో ఉండే స్నిగ్ధ నిండుగా చీర కట్టుకొని, జడ వేసి తల నిండా పూలు పెట్టుకొని అచ్చమైన తెలుగంటి అమ్మాయిలా కనిపిస్తూ ట్రేలో టీ కప్పులు పట్టుకొని నిలబడుతుంది. కూతుర్ని అలా చూసి గాయత్రి, చంద్రమౌళి షాక్ అవుతారు. గాయత్రికి టీ కప్ ఇవ్వటానికి స్నిగ్ధ దగ్గరికి వచ్చి కన్ను కొట్టి నవ్వుతూ, టీ తీసుకోండి అమ్మా అంటూ సామ్రాట్ ముందు అమాయకంగా నటిస్తూ ఉంటుంది. ఓసి దీని వేషాలో, సామ్రాట్ని పడేయటానికి ఎన్ని కథలు పడుతున్నావే అని అనుకుంటూ కాఫీ కప్ అందుకుంటుంది గాయత్రి. చంద్రమౌళి కూడా కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తూ టీ కప్పు అందుకుంటాడు. మీరు కూడా టీ తీసుకోండి సామ్రాట్ గారు అంటూ సామ్రాట్ దగ్గరికి వచ్చి కప్పు అందించబోతుంటే, నాకు టీ అంటే ఇష్టం లేదు, నాకొద్దులే అని అంటాడు. మరి మీరేం తాగుతారో చెప్పండి, తీసుకుని వస్తాను అంటుంది హోయిల్ ఒలకబోస్తూ. సామ్రాట్ తన వేషాలు గమనిస్తూ, నాకిప్పుడు ఏది అవసరం లేదు, ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరి మీ నాన్నగారు రమ్మన్నారని వచ్చాను, వెంటనే వెళ్ళిపోవాలి అంటాడు. అలాగా అంటూ నిరాశగా ట్రే పక్కకు పెట్టి తల్లి పక్కన వచ్చి కూర్చుంటుంది. అన్నట్టు చంద్రమౌళి గారు, మీ కూతురు శక్తి మా ఇంటికి ఎదురుగా హౌస్ కొనుక్కొని ఉంటుంది అని చెప్తాడు. ఓ, ఆ దరిద్రం మీ ఇంటికి ఎదురుగా దాపురించిందా అంటుంది గాయత్రి పొల్లవిరుపుగా. తనని అలా తిడుతుంటే సామ్రాట్ మనసుకు నచ్చక, "ఆ- అలా తను తిట్టకపోతే తనని దారిలో పెట్టే ప్రయత్నం చేయొచ్చు కదా గాయత్రి గారు"
అడుగుతాడు సామ్రాట్. సామ్రాట్ అడిగే ప్రశ్నకి నీళ్ళు నమ్ముతూ, అంటే మేము ఎన్నోసార్లు చెప్పి చూసాం సామ్రాట్, తను వినకపోతే మేమైనా ఏం చేస్తాం అని అంటుంది. స్నిగ్ధ ఆ మాటలు వింటుంది కానీ ఆ మాటలకి తనకి అసలు సంబంధం లేనట్టుగా సామ్రాట్ని కంటికి రెప్ప వేయకుండా తన చెవి దగ్గర వేలాడుతున్న జుట్టుని వేలికి చుట్టుకుంటూ చూస్తూ ఉంటుంది. తన వల్లే ఎమ్మెల్యే పదవి పోగొట్టుకుని ఇంట్లో కూర్చున్నాను, ఇప్పుడు నీ ఇంటికి ఎదురుగా వచ్చి చేరిందా అని చంద్రమౌళి కోపంగా తిడతాడు. ఈ విషయంలో తప్పు మీ దగ్గర పెట్టుకొని తనని తిట్టడం కూడా కరెక్ట్ కాదేమో, ఆలోచించండి చంద్రమౌళి గారు అంటాడు సామ్రాట్. సామ్రాట్తో గట్టిగా మాట్లాడలేక చంద్రమౌళి సైలెంట్ అవుతాడు. ఒక శక్తినే కాదు, మీ సొంత కూతురు క్యారెక్టర్ కూడా అలాగే ఉంది అని చెప్పి లేస్తాడు. తనంత పద్ధతిగా తయారైనా తన గురించి అలా చెప్పిన సామ్రాట్ని గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటుంది స్నిగ్ధ. దీనికి సామ్రాట్ గురించి తెలియక వేషాలు వేస్తుంది, దీని వేషాలేవి పని చేయకుండా పోయాయి అని అనుకుంటుంది గాయత్రి మనసులో. స్నిగ్ధ కోపం తెచ్చుకుంటూ పైకి లేచి, హలో మిస్టర్, నా క్యారెక్టర్ గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు, అసలు నా గురించి నీకేం తెలుసు అని అడుగుతుంది. మరి తన ప్రశ్నకి సామ్రాట్ ఎలా సమాధానం ఇస్తాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.